బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ అంటేనే ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేస్తాయి. పైగా బ్లాక్ బస్టర్ హిట్ అయిన మూవీకి సీక్వెల్ అంటే లెక్కలు ముందే వేసి పెట్టుకుంటారు. నో లాజిక్, ఓన్లీ బాలయ్య మ్యాజిక్ అని ముందే ఫిక్స్ అయిపోయారు. ఇక సౌండ్ బాక్సులు సెట్ చేసుకొని పెట్టుకోండమ్మా అని తమన్ ముందే హింట్ ఇచ్చేశాడు. ఎందుకంటే బోయపాటి మార్క్ బాలయ్య మ్యాజిక్, తమన్ రీసౌండ్ ప్రేక్షకులను మెప్పించిందా? అఖండ 2 టాక్ ఏంటి, స్టోరీ ఏంటి, ఓవరాల్గా రివ్యూలో చూసేద్దాం. బాలకృష్ణ ఫైట్ చేసినా ఫీట్లు చేసినా లాజిక్లు వెతకూడదు, ఎంజాయే చేయాలి. అదే ఫీట్లు ఇంకెవరైనా చేస్తే చికాకేస్తుంది, కానీ బాలయ్య చేస్తే చూడాలి అనిపిస్తుంది. తెరపై ఏదో మాయాజాలం జరుగుతున్నట్లుగా ప్రేక్షకులంతా ఆ మంత్రానికి కట్టుబడినట్లు కూర్చొని ఉండిపోతారు. అఖండ 2 తాండవం ఇలానే ఉంది. స్టోరీ ఏంటంటే, అఖండ మూవీని మొత్తం బ్రీఫ్గా చూపించి అఖండ 2 స్టార్ట్ చేశారు బోయపాటి దర్శకుడు. భారతీయులకి ధైర్యం మూలమైన భగవంతుడిని అడ్డం పెట్టుకొని కొట్టాలని చూస్తుంది శత్రుదేశం చైనా. అందుకోసం ఓ భారీ ప్రణాళిక రచిస్తుంది. దేశమంతా జరుపుకునే కుంభమేళాను అందుకు వేదికగా చూసుకొని ఓ వైరస్ను నదిలోకి వదులుతారు. ఆ వైరస్ వేలాది మంది ప్రాణాలు హరించడంతో ఇదే అవకాశంగా దేవుడిపై నమ్మకాన్ని తుడిచేయాలని, భారతీయుల నిస్సహాయుల్ని చేయాలని ఆశిస్తుంది. ఈ కుట్రను ఎదుర్కొనేందుకు జనని బృందం వ్యాక్సిన్ కనుగొంటుంది. ఆ వ్యాక్సిన్ ప్రజలకు చేరకుండా అడ్డుకునేందుకు శత్రువులు ప్రయత్నిస్తారు. ఆ సమయంలో పూర్తి స్థాయిలో ఎంట్రీ ఇచ్చిన అఖండ ఏం చేశాడు? శత్రువుల బారి నుంచి దేశాన్ని ఎలా రక్షించాడు? దేవుడే లేడు అనే వారికి సనాతన ధర్మం గొప్పతనం ఎలా తెలియచేశాడు? ఇదే కథ. వాస్తవానికి అఖండ 2 స్టోరీ చెప్పుకోవటం, చదువుకోవటం, వినటంలో కిక్కుండదు. తెరపై బాలయ్యని చూడాలి అంతే. బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో సినిమా అంటే కథ కోసమో, లాజిక్ల కోసమో, ట్విస్ట్ల కోసమో ఎవరు థియేటర్కి వెళ్లరు. ఆ మ్యాజిక్ని తెరపై చూసి ఎంజాయ్ చేయాలి. అఖండ స్క్రీన్పై కనిపించిన ప్రతిసారి థియేటర్ దద్దరిల్లిపోతూ ఉంటుంది. తమన్ నిజంగా సీట్ల కింద బాంబు పెట్టాడా అన్నట్లుంటుంది. ఇక మరొక బాలకృష్ణ ఎమ్మెల్యే బాలమురళీకృష్ణ ఎంట్రీ కోసం నరసింహస్వామి కథను చెబుతూ సీన్లోకి తీసుకురావటం ఫ్యాన్స్కి ఫుల్ ట్రీట్. కన్నడ, తమిళ్, హిందీలో డైలాగులు చెప్పి బాలయ్య ఏ భాషలో నిలదీస్తారని నిరూపించారు. మంచు కొండల్లో అఖండ చేసే తాండవం, దేశ ద్రోహులను దండించే సన్నివేశాలు, ఉతికి ఆరేసిన తర్వాత దిష్టి తీసే సీన్ పీక్స్ అంతే. ఇంటర్వెల్ బ్యాంక్కి ముందే వచ్చే యాక్షన్ ఎపిసోడ్ చెప్పేందుకు మాటలు సరిపోవు. ఇక సినిమాలో మైనస్ల విషయానికి వస్తే వైరస్, సనాతన ధర్మం, సర్జికల్ స్ట్రైక్ ఇలా చాలా టాపిక్స్ తీసుకోవడంతో దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేదు అనిపిస్తుంది. ఆది పినిశెట్టి నేత్ర క్యారెక్టర్ పవర్ఫుల్గా ఉంటుంది, కానీ శివుడే దిగొచ్చాడా అన్నట్లు శత్రు సంహారం చూస్తుంటే ఇక మిగిలిన వాళ్ళు ఎక్కడ కనిపిస్తారు? దేవుడు అనే పాయింట్ని చాలాసార్లు వాడుకున్న బోయపాటి అఖండ 2కి వచ్చేసరికి విచ్చలవిడిగా వాడేశాడు. శివుడు, ఆంజనేయుడు, నరసింహస్వామి ఇలా దేవుళ్ళంతా బోయపాటి ఎప్పుడు పిలిస్తే అప్పుడు బాలయ్యనికి పూనేస్తూ ఉంటారు. అంటే సనాతన ధర్మానికి సంబంధించిన డైలాగులు, నదులు, వేదాల గురించి చెప్పే డైలాగులు భక్తులకి పూనకాలు తెప్పిస్తాయి. అఖండ 2 బాలయ్య 1 man షో. సంయుక్త మీనన్ గురించి చెప్పుకునేందుకు ఏం లేదు. బాలయ్య తర్వాత చెప్పుకునే పాత్ర జనని. ఆ అమ్మాయికి తెలుగు రాకపోవడంతో హావభావాల విషయంలో తేలిపోయింది. మిగిలిన వారంతా తమ పరిధి మేరకు నటించారు. నిర్మాతలు ఖర్చుకు వెనకాడలేదు. తెరపై బాలయ్య హీరో, తెర వెనుక తమన్ హీరో. ఓవరాల్గా బాలకృష్ణపై బోయపాటి మరొకసారి అభిమానాన్ని చాటుకున్నారు. బాలయ్య శివతాండవం థియేటర్లో చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.